హలో డాడీ. నాన్న బాగున్నావా? టైంకి తింటున్నావా? తింటున్నానులే. కాలేజ్ ఫీజు కట్టాలి డాడీ. డబ్బులు ఇంకా అరేంజ్ అవ్వలేదు. ఒక వారం రోజులు అరేంజ్ చేస్తాను. వారమేం డాడీ, మా క్లాస్ అందరు కట్టేసిర్రు. ఇంకా నేను ఎప్పుడు కట్టాలి? సరే నాన్న, సాయంత్రం వరకు పంపిస్తాను. రేపు వెళ్ళి కట్టుదు కానీ. సరే. నాన్న 20,000 పంపించాను, ఒకసారి చూసుకో. సరే. ఏమండి? ఒరే రానా, అమ్మకి హార్ట్ లో పెయిన్ వచ్చిందిరా. అయ్యా, ఇప్పుడు ఎలా ఉంది డాడీ? బానే ఉందిరా, కానీ మందులకి 10,000 కావాలంట. నేను నీకు ఇచ్చిన డబ్బుల్లో నుంచి పంపిస్తావా? అయ్యో డాడీ, ఇంతకు ముందు ఒక అర్ధ గంట ముందు కాలేజ్ ఫీజు కట్టిన డాడీ. మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గర అరేంజ్ చేయరా, వారం రోజులు తిరిగి ఇచ్చేద్దాం. నాకు ఎవరు ఇస్తారు నాన్న? అయినా సార్ నా క్లాస్ కి టైం అవుతుంది, నేను క్లాస్ కి అయిపోగానే కాల్ చేస్తా. మీరేం టెన్షన్ పడకండి, జాగ్రత్త. ఒక్క నిమిషం రా, ఇదిగో రానా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎలా ఉందమ్మా? బానే ఉన్నానురా. మీ నాన్న బ్రతుకున్నాడు కాబట్టి నేను అప్పుడే పోన్రా. ఆయన ఉండుండకపోతే నేను ఇవాళే పోయేదాన్ని. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? మీ నాన్న అమాయకుడు కదరా. ఆదివారం పూట కాలేజ్ ఉండదని, ఫీజులు కట్టించుకోరని, క్లాసులు జరగవని తెలియదు కదరా. చూడరా మీ నాన్న. ఆయన నేను చూసుకుంటాను గాని నువ్వేం భయపడకు. అమ్మా, చాలా మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల్ని అర్థం చేసుకోవట్లేదు. ఈ వీడియో ఆ పిల్లల్ని మారుస్తుందని ఆశ.